అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్‌కి అనుదినం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూస్తున్న మీలో చాలామందికి కలవరం ఉంది. ఈ పోటీ ప్రపంచంలో మనం గెలవగలమంటావా? ఎందుకంటే మనకంటే మించిన జ్ఞానవంతులు ఉన్నారు, మనకంటే మించిన శక్తివంతులు ఉన్నారు, మన కుటుంబాల్లోనే మనల్ని మించిన మంచి ధనవంతులు మన బంధువులు ఉన్నారు. వాళ్ళందరి మధ్యన మన విజయాలు సాధించగలమంటావా అన్న ఆలోచన నీకుంటే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు. నీకు ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీకు దయచేస్తారు. ఎంత పోటీ ప్రపంచం మధ్యని మీరున్నా ప్రభు వైపు మీరు చూడగలిగితే వారందరి మధ్యన గొప్ప విజయాల చేత దేవుడు మిమ్మల్ని నింపబోతూ ఉన్నారు. దేవుని వాక్యాలు నాకు చాలా ఇష్టమైన మాట. కీర్తనల భాగము 125 కీర్తన మొదటి మాట చదవగలిగితే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలెనుందురు. ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో అంటే దాని అర్థం ఏంటి తెలుసా? ప్రభు ఏ మార్గం నడిపించినా, ఈ క్లిష్టమైన తరుణాల మధ్యనున్నా, ఎలాంటి కొరతల మధ్యన మేమున్నా, ఎలాంటి ఓటముల మధ్య మేము నడుస్తున్నా, ఇదంతా నీ చిత్తమని మేము భావిస్తున్నాం, ఇదంతా నీ ప్రణాళికని మేము భావిస్తున్నాం. నీ వైపు చూస్తున్నాం ప్రభా. ఓటమైనా నువ్వే మా దేవుడివి, విజయాలు ఇస్తున్నా నువ్వే మా దేవుడివి, ఏదైనా నీ ఇష్టమే ప్రభా అని మనం దేవుని యందు నమ్మిక ఉంచి పూర్తి భారం ప్రభు మీద పట్టగలిగితే కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని మార్చబోతా ఉన్నాడు. ప్రియ సంగమా, ఎవరైతే ప్రభు మీద ఆధారపడ్డారో వారందరినీ ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. దానియేలు పదవి పోగొట్టాలని, దానియేలు ఆ రాజ్యం నుంచి వెళ్ళగొట్టాలని, దానియేలు ప్రాణం తీయాలని ఆ చుట్టూ ఉండే అధికారులు, ఆ చుట్టూ ఉండే ప్రజలు చాలామంది ప్రయత్నం చేశారు. అగ్నిగుండంలో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వేశారు, సింహభూమిలో దానియేలును వేశారు. ఎంత ప్రయత్నాలు వారు చేస్తున్నా ఆ పోటీ ప్రపంచంలో, ఆ పోటీ రాజ్యంలో దేవుడు వారిని ఎక్కడ నిలబెట్టాడు తెలుసా? ఎవ్వరు ఎక్కలేని ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడు. ఎవరికి అందలేని పదవులు దేవుడు వారికి అనుగ్రహించారు. ఒక బానిసగా పోయిన వారి జీవితాన్ని దేవుడు అటు ఆశీర్వాదకరంగా మార్చడం గల కారణం ఏంటి తెలుసా? వారు ప్రభు మీద నమ్మకం ఉంచారు. తండ్రి, మా జీవితాలు మీకు అప్పగిస్తున్నామయ్యా అని దానియేలు ముమ్మారు ప్రార్థించేవాడు. ఇట్టి శాసనము సంతకము చేయబడిన దానియేలు తెలుసుకున్నా కానీ అతడు ప్రభు వైపు చూసి బ్రతుకుతే ప్రభు కోసం బ్రతకాలి, చనిపోతే దేవుని కోసం చనిపోవాలని ఒక నిర్ణయం తీసుకొని ప్రభు వైపు చూశాడు. అందుకే అతని జీవితంలో గొప్ప పదవులను సంపాదించగలిగాడు. వాస్తవానికి చెప్పాలంటే మనం ఆ పదవులు సంపాదించలేము, కానీ దేవుని కృప దానియేలుకి దేవుడు అనుగ్రహించాడు. యేసేబు చేతులకు రాజు ఉంగరం ఎట్లా వెళ్ళిందయ్యా? యేసేబు ఏమన్నా ఆ దేశంలో చదువుకున్నాడా? యేసేబు ఏమన్నా ఆ దేశానికి సంబంధించిన వాడా? ఆయనను దేవుడు బానిసగా పోయిన యేసేబు జీవితంలో ఉన్నతమైన సింహాసనాన్ని బహుమానంగా ఇవ్వడం గల కారణం ఏంటి తెలుసా? అతడు ప్రభు నమ్మాడు. శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా దేవుని విడిచిపెట్టలేదు, దేవుని వైపే చూశాడు. గనక అతడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే దేవుడు అతన్ని మార్చాడు. ఆ పోటీ దేశంలో దేవుడు యేసేబుని ఘనమైన పాత్రగా నిలబెట్టుకున్నాడు. అదే దేవుడిని కదా మనం ఆరాధిస్తున్నాం. ఈరోజు నీ చుట్టూ ఎట్లాంటి పరిస్థితులున్నా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నావు కదా, చదువు విషయాలను ప్రయత్నం చేస్తున్నావు కదా, వ్యాపార విషయాల్లో ప్రయత్నం చేస్తున్నావు కదా, ఆరోగ్య విషయాల్లో ప్రయత్నం చేస్తున్నావు కదా, అన్ని ప్రయత్నాల్లో నా ప్రభు నీకు విజయాన్ని ఇస్తాడు. ఘనమైన విజయాలు దేవుడు మీకు దయచేస్తారు. ప్రియ సంగమా, సేవలోకి వచ్చిన తర్వాత నా బ్రతికేమైపోద్దో, నా జీవితం ఏమైపోద్దా అని పదే పదే ఆలోచించేవాడిని. ఎందుకంటే నన్ను చాలామంది తక్కువగా చూసేవారు ఎక్కువైపోయారు. అనేక సార్లు వారి మాటల ద్వారా నన్ను గాయపరుస్తూ ఉండేవారు. నేను ఇంకా పనికిరానట్లు చూస్తూ ఉండేవారు. ఎందుకు వచ్చింది నా జీవితం అన్నట్లు మాట్లాడుతూ ఉండేవారు. వీటన్నిటి మధ్యన నేను ప్రభు ఇచ్చిన వాగ్దానం మీద నమ్మకం ఉంచాను. మా తల్లి నాకు ఒకటే చెప్పింది, అయ్యా, ఏది కావాలన్నా ప్రభుని అడుగు, నువ్వు ప్రభు మీద నమ్మకం ఉంచు చాలు, దేవుడే నీ జీవితాన్ని మారుస్తాడని మా తల్లి పరిశుద్ధ గ్రంథాన్ని నా చేతులు పెట్టారు. ఆ పరిశుద్ధ గ్రంథమే నా జీవితాన్ని మార్చింది. నేను ప్రభు యందు విశ్వాసం ఉంచాను, ఎడతెగక ప్రార్థించడం ప్రారంభించాను. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉంటే అసాధ్యమన్న మాట నా హృదయాన్ని పెట్టుకొని, ప్రభా, శ్రమైన దుఃఖమైన నీ ఇష్టం ప్రభా, నా జీవితాన్ని ఏం చేయాలనుకున్నావో నీ ఇష్టం ప్రభా అని నా బ్రతుకుని ప్రభు చేతిలోకి పెట్టగా ఇవాళ ఒక అమూల్యమైన పాత్రగా దేవుడు మార్చాడు. అందుకే నేను అక్కడ సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినా చివరిలో ఈ మాట చెప్పడానికి ఇష్టపడతాను. నన్ను బ్రతికించిన ఆయన దేవుడే, నన్ను బ్రతికించకపోయిన ఆయన దేవుడే. ఎందుకంటే మాకు నమ్మకం ఉంది, తన ప్రజలను ఎంత మాత్రం అవమానపరిచే దేవుడు కాదని. మాకు విశ్వాసం ఉంది, ఎన్నడూ మమ్మల్ని సిగ్గుపరిచే దేవుడు కాదని. ఈ పోటీ ప్రపంచంలో ఒక విలువ కలిగిన పాత్రగా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని మార్చాడు. అదే ధైర్యంతో అంటున్నాను, నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చింపబోతున్నాడు.
నీ కుటుంబ పరిస్థితులను దేవుడు మార్చబోతా ఉన్నాడు. నీ పిల్లలను మీరు ఊహించిన దానికంటే ఉన్నతమైన ఆస్తికర్తలుగా, ఉన్నతమైన ఉద్యోగస్తులుగా, ఉన్నతమైన వ్యాపారవేత్తలుగా నా ప్రభు మార్చబోతున్నాడు. ఈ వీడియో చూస్తున్న యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు ఊహించిన దానికంటే చక్కటి పదవులు, చక్కటి ఉద్యోగాలను, మంచి ఆరోగ్యాన్ని, మంచి భాగస్వామ్యాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నారు. విశ్వాసంతో ఉండండి, దేవుని మీద నమ్మకం ఉంచండి. దేవుడే మీ బ్రతుకులో కార్యం జరిగిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.